కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంజిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచ్చరిత్రలో 35వ అధ్యాయంలో ఉన్నాం. మనం పారాయణం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ అధ్యాయంలో హేమాధిపంత్ బాబాను ప్రత్యక్షంగా చూచినటువంటి వారండి, బాబాతో మాట్లాడినటువంటి వారండి. ఆ రోజుల్లో బాబా భక్తులకు కలిగినటువంటి అనుభవాలను స్వయంగా ఆయనను చూచినటువంటి వాళ్ళ ద్వారా ఆయన విన్నటువంటివి, ఆయన ప్రత్యక్షంగా చూచినటువంటివి మనకిప్పుడు కళ్ళకు కట్టినట్టుగా సచ్చరిత్రలో ఆయన మనకు అందించారు. చెప్పడం ఎలా ఉన్నా వినేవాళ్లకు ఉండేటువంటి శ్రద్ధను బట్టి వాళ్ళు ఆనందాన్ని, తృప్తిని పొందగలుగుతారు. కాబట్టి చెప్పేవాడు ఎన్ని చెప్పినా వినేవాళ్లకు ఉండాలి శ్రద్ధ అంటారు. కాబట్టి శ్రద్ధగా వినండి. శ్రద్ధగా ఆ విన్నటువంటి ఆ కథలలో ఉండేటువంటి సారాంశం ఏమిటో తెలుసుకొని ఆనందం పొందండి. అది సచ్చరిత్రలో ఉండేటువంటి శక్తి అని మీకు నేను గుర్తు చేస్తూ, ఈ అధ్యాయంలో కూడా బాబా నువ్వు నమ్మినటువంటి హేమాధిపన్ ఊది మహిమను చెప్పారండి. ఈ విభూతి మహిమ అనేటువంటిది ఎంత గొప్పదో గుర్తు చేస్తూ అందుకు సంబంధించినటువంటి ఒక 3 కథలను హేమాధిపంత్ గుర్తు చేశారు. ఒకటి ఏమిటంటే చాలా తమాషాగా ఉంటుంది ఆ కథ. ఒక ముసలివాడికట నిద్ర పట్టేది కాదట. ఆ నిద్ర పట్టడం అనేటువంటిది లేకుండా ఉండే ఆ వ్యక్తికట నిద్ర పట్టితే వాళ్ళ నాన్న కనిపించేవాడట కలలో. వాళ్ళ నాన్న కాస్త తిట్టేవాడటండి కలలో. దాంతో ఇంకా ఆయనకు మెలకు వచ్చేదట. ఎన్నో రోజులు ఇట్లా బాధపడుతున్నాడటండి ముసలివాడు. ఆ ముసలివాడి యొక్క పిల్లలు ఏమిటి డాక్టర్కి ఎట్లా చెప్పాలి, అసలు ఇది ఏం మందని ఇస్తాడు, ఇది చాలా వినడానికి కూడా ఇదిగా ఉంది, ఎట్టనా ఏమిటి ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఇట్లా చెప్తూ ఉంటే దీక్షిత్ గారు బాబా భక్తులు ఆయనకి చెప్పారట వాళ్ళ పిల్లలు. చెప్తే అప్పుడు ఆయన అన్నారట, ఏం లేదు, విభూతి నోట్లో వేసేయండి, నీళ్ళలో కలిపి తాపండి, బాబా విభూతి ఇస్తున్నాను మీకు, దాన్ని ఏం చేస్తారంటే ఒక పొట్లల్లో ఆయన పడుకునేటువంటి ఆ దిండు కింద ఉంచండి చాలు, ఏం జరుగుతుందో తర్వాత చూడండి అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే అప్పటి నుంచి ఆయనకు హాయిగా నిద్ర పట్టేదట. కలలో ఆ రకంగా తండ్రి కనిపించడం, తిట్టడం అనేటువంటిది జరగలేదటండి. అలాగే బాలాజీ నేవాస్కర్కు బాబా ఏ రకంగా ఆయన కుటుంబాన్ని కాపాడాడు ఆ కథని ఈ అధ్యాయంలో చెప్పారు. నేవాస్కర్ బాబా సేవకుడు, భక్తుడండి. ఇంతకుముందు రాధాకృష్ణ మాయ గురించి మనం విన్నాం, గొప్ప సేవకురాలండి. ఇప్పుడు నేవాస్కర్ గురించి కొద్దిగా గుర్తు చేస్తాను. ఆయన ఆ రోజుల్లో బాబా వెళ్ళేటువంటి భిక్షకు వెళ్ళేటువంటి రోడ్లను ఊడ్చేవాడటండి నేవాస్కర్. చాలా సేవకు, ఇక వేరే ఆలోచన, ఎంతో గొప్ప మనస్సుతో. మరి ఆ రోజులలో ఆయన బ్రాహ్మణుడండి నేవాస్కర్. అయినా కూడా ఆ పల్లెటూరులో బాబాను ఫకీర్ని చాలామంది అగౌరవించేవారు. అయినా ఆయన నాకు భగవంతుడని అంత సేవ చేసుకుని ఆ నేవాస్కర్ ప్రాణం పోయిందండి. చనిపోతే 12వ రోజు మామూలుగా అందరినీ పిలుస్తాం కదా, పిలిచేటప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు చనిపోయారు, 12వ రోజు ఈరోజు మీరు తప్పకుండా రండి అని ఎవరిని పిలవకూడదు. ఈరోజు కర్మ చేస్తున్నాం మీరు రండి అంటారు అంతే. వచ్చేవాళ్ళు వస్తారు, రానివాళ్ళు రారు. 12వ రోజట భోజనాలకు ఏర్పాట్లు చేశారు.
వస్తున్నారట జనం. వీళ్ళేదో కొంతమంది వస్తారని వీళ్ళు అనుకున్నారు. జరిగింది ఏమిటి? వస్తున్నారటండి, చాలామంది జనం వస్తున్నారట. అదే వాళ్ళు ఊహించలేదట. గిన్నెలలో ఉండే పదార్థం చూస్తే వాళ్ళని చూసేటప్పటికి అయ్యో ఈ పదార్థం సరిపోతుందా లేదా, ఏమిటా మన పరిస్థితి, అగౌరవింపబడతామేమో అని భయపడుతున్నారట. అప్పుడు ఆ నేవాస్కర్ భార్య పిల్లల్ని పిలిచి కోడళ్ళని పిలిచి చెప్పిందట, ఈ పదార్థం ఎవరిది అనుకుంటున్నారు? మీ మామగారిది. మీ మామగారు ఎవరి భక్తుడో మీకు తెలుసా? సాయిబాబాని నమ్ముకున్నాడు. సాయిబాబా గురించి నేను ఒకటే చెప్తాను, అది జాగ్రత్తగా వినండి మీరు. సాయిబాబా ఆయనను ఎవరైనా అగౌరవించినా ఆయన ఒప్పుకుంటాడు కానీ సహిస్తాడు, కానీ ఆయనను నమ్ముకున్న వాళ్ళకి ఎవరికైనా అగౌరవం కలిగిందంటే మాత్రం ఆయన చాలా సహించడు, చాలా రకాలుగా ఆయన అనుభవం కలిగిస్తాడు. ఇప్పుడు మనం పెడుతున్నటువంటి ప్రసాదం ఎవరిది? మీ మామగారిది. ఆయన బాబాని నమ్ముకున్నాడు. రేపు ఏమంటారు? ఇదేమిటి, ఆ రోజున నేవాస్కర్ గారు ఎంత చక్కగా ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు, ఈరోజు వాళ్ళ పిల్లలు చూడు ఈ రకంగా కనీసం తిండి కూడా సరిగ్గా పెట్టలేదని అవమానిస్తారు. ఆ అవమానం మనకు కలగకుండా బాబా రక్షిస్తాడయ్యా. దానికి కావాల్సింది ఏమిటి? మీకు ఒకటే చెప్తున్నాను, విభూతిని ఆ గిన్నెలలో వెయ్యండి, మూత పెట్టండి, బాబానే ధ్యానం చేస్తుండండి, బాబా నామమే చెప్తుండండి, చక్కగా వడ్డం చేయండి, తర్వాత ఏం జరుగుతుందో చూడండి అన్నారట. నేవాస్కర్ భార్య చెప్పినట్టుగానే ఆ పిల్లలు అలా చేశారు. అమృతంలాగా అండి, పంచభక్ష పరవాన్నాలు ఆ వండిన పదార్థం వల్ల ఎంతమంది వచ్చినా అంతమంది అక్షయ పాత్రలుగా గిన్నెలలో ఉన్నాయటండి. కారణం అది విభూతి మహిమండి, నమ్మకం. ఆ రకంగా ఆ నమ్మకముతో ఆ నేవాస్కర్ కుటుంబానికి ఏ రకంగా కూడా భయం కలగనీయకుండా చేశాడట. ఈ అధ్యాయంలోనే విభూతి కథ కాదు కానీ ఆ నేవాస్కర్కి కలిగినటువంటి అనుభవం చెప్పారు. నేవాస్కర్ బాబా భక్తుడని ఇప్పుడే విన్నాం. ఆయన ఈ బర్రెగుడ్లన్నీ ఉండేటువంటి ఆ దొడ్లో ఒకటో రోజు, రెండవ రోజు, మూడవ రోజు బుస్ బుస్ అని సాయంకాలం కూడా శబ్దం వస్తున్నదట. పాము వచ్చిందేమో, వస్తున్నదేమో అని భయం. ఎవరు వెళ్ళి పాలు పితికేవాడు కదట, భయపడుతున్నారట. అప్పుడు నేవాస్కర్ ఏం చేశాడు? వెళ్ళాడట. ఒక గిన్నెలో పాలు పోసి అక్కడ పెట్టా దొడ్లో. బాబా, నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో శబ్దం చేస్తున్నావు, ఎందుకయ్యా? ఇదిగో నీకు ఆహారం, వచ్చి తీసుకో అన్నారటండి. అద్భుతమైనటువంటి దృశ్యం చూశాడండి. పొడగాటి పెద్ద పాము వచ్చి చక్కగా పాలు తాగి వెళ్ళిపోయిందట. ఆ తర్వాత మళ్ళీ రాలేదట. ఇది నేవాస్కర్కు కలిగినటువంటి అనుభవం. ఈ రకంగా భక్తులు ఆ రోజులలో పొందినటువంటి, అనుభవించినటువంటి ఆ కథలను, ఆ విషయాలను హేమాదిపంతు గుర్తు చేస్తూ ఇదే అధ్యాయంలో హేమాదిపంతు చెప్తున్నారు కాకా మహాజన్ అనేటువంటి భక్తుడి గురించి. కాకా మహాజన్ బాబాకు చాలా నమ్ముకున్నటువంటి భక్తుడు. అందరూ భక్తులే, కానీ వాళ్ళ మనస్తత్వం ఎంత గొప్పదంటే, కృష్ణాష్టమైతే కాకా మహాజన్ ఎక్కడ ఉండేవాడు? కేర్ ఆఫ్ షిరిడి. శివరాత్రి అయితే షిరిడి. ఇంకా ఏ పండగ వచ్చినా షిరిడి అటండి. ఆఫీస్కి సెలవు వచ్చిందంటే షిరిడి. ఏమిటండి ఆ రోజుల్లో భక్తులు అంత నమ్మకం బాబా మీద. ఆ రకంగా బొంబాయిలో ఏదో చిన్న ఉద్యోగం చేసేటువంటి ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసే కాకా మహాజన్ స్నేహితుడు ఒకడు ఉన్నాడట. నువ్వు తరచు షిరిడికి వెళ్తుంటావు కదా, నేను కూడా వస్తాను అన్నాడు. సరే మంచిదేరా, నా తోడు, మంచిదే అన్నట. కానీ ఆ స్నేహితుడు 2 షరతులు పెట్టాడు. ఏమిటా షరతులు? నేను బాబాకు నమస్కారం చెయ్యను, అదే కాదు నేను బాబాకు దక్షిణ ఇవ్వను అన్నట. మహాజన్ అన్నాడట, నువ్వు నమస్కారము పెట్టకు, దక్షిణ ఇవ్వకు. నాకు నమస్కారం పెట్టలేదని బాబా కోపము రాదు, దక్షిణ ఇవ్వకపోతే ఆయనకేం కోపం రాదయ్యా బాబు, నువ్వు వస్తానన్నావు కదా నాతో పాటు రా అన్నట. వచ్చాడండి. మసీదు లోపలికి వెళుతున్నారు, అదే ద్వారకామాయిలోకి వెళుతూ ఉంటే ఈ కాకా మహాజన్ ఏమో వెనకాల ఉన్నాట, ఈ స్నేహితుడేమో కాస్త పక్కకున్నాట. లోపలికి వెళుతూ ఉంటే గోడ దగ్గరికి వెళుతూ ఉండగా లోపలికి అడుగు పెడుతూ ఈ మహాజన్ ఏం చేశాట, ఒక్కసారి 2 చేతులు జోడించి ఇట్లా అన్నాడట. ఎదురుగా ఎవరున్నారు? సాయిబాబా ఉన్నాడండి. సాయిబాబాను చూస్తూనే ఈయన నమస్కారం పెట్టినట్టుగా ఒక్కసారిగా మహాజన్ చూచాడట. ఇదేమిటయా, నువ్వేమన్నావు? నేను నమస్కారం పెట్టను బాబా కన్నావు, 2 చేతులు జోడించాలా బాబాను చూస్తూ నమస్కారం పెట్టావే అన్నాడట. అప్పుడు మహాజన్ స్నేహితుడు అన్నాడట, నేను బాబాకు నమస్కారం చేశాను, కానీ బాబాకు నమస్కారం చేసిన ఆ స్థితిలో నాకేం జరిగిందో నేను చెప్తాను విను. నేను ఆ మసీదు గోడకు ఆనుకుని లోపలికి వస్తూ ఉంటే ఒక గొంతు నాకు వినిపించింది మహాజన్.
ఆ గొంతు ఎలా ఉందంటే మా నాన్నగారి గొంతే, కంచు కంఠం. మా నాన్నగారే మాట్లాడుతున్నారా అని ఒక్కసారిగా నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, మా నాన్నగారు చనిపోయినారే, అదే గొంతు ఏమిటి, లోపల ఎవరో మా నాన్నగారు లాగానే ఉన్నారే, ఆయన గొంతు కూడా అట్లాగే ఉంది అని అనుకుంటూ ఆ గొంతును ఒక్కసారి గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకుంటూ అలా రెండు చేతులు జోడించాను. మా నాన్నగారి గొంతు వింటున్నాను. అలా జోడిస్తూ ముందుకు వస్తున్నాను. ఎదురుగ్గా బాబా కనిపించాడు. నువ్వు నమస్కారం చేసింది ఎవరికి, బాబాకా? కాదేమో. అంతే, నువ్వు బాబాకు నమస్కారం చెయ్యను అన్నావు, కానీ చేసింది బాబాకే. కానీ ఎందుకు చేశావు? మీ నాన్నగారి గొంతును గుర్తు చేసుకుంటూ చేస్తావు. చాలా విషయాలు గుర్తు చేసుకోవచ్చు ఇక్కడ. ఒకటేనండి, మనం ఎదుటి వ్యక్తికి ఎందుకు నమస్కారం చేస్తున్నాం? ఆయనలో ఉండే పరమాత్మకు. అలాగే ఆ పరమాత్మను గుర్తు చేశాడు, మీ నాన్నను గుర్తు చేశాడు, మీ నాన్న గొంతును గుర్తు చేశాడు. నాకు నమస్కారం చెయ్యవయ్యా అంటే ఎవడు నమస్కారం చేయడండి. కానీ మనం ఎందుకు నమస్కారం చేస్తున్నాం? కొంతమంది చూడగానే వాళ్ళలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటో మన మనస్సుకు తెలిస్తే నమస్కారం చేస్తాం, లేకపోతే ఎవరైనా చెప్తే నమస్కారం చేస్తాం. బాబా తనకు తాను చెప్పలేదండి. మీ నాన్న గొంతు గుర్తు చేయడం వల్ల నీకు ఆయన రూపాన్ని చూడంగానే నమస్కారం చేసే స్థితి కలిగింది అని కాకా మహాజన్ అన్నాడట స్నేహితుడితో. ఇంకొకటి ఏమిటండి షరతు? నేను దక్షిణ ఇవ్వను. బాబా దగ్గర కూర్చున్నారు చాలాసేపు, 2-3 గంటలు. నిజంగా ఆ రోజులలో బాబా దగ్గర గంటల తరబడి కూర్చునేవారటండి. కూర్చుంటే ఎవరో వచ్చారు, బాబాను దక్షిణ అడుగుతున్నారు. కాకా మహాజన్ కూడా దక్షిణ అడిగాడు, ఈయన ఇచ్చాడు. ఇట్లా జరుగుతుంది. కొద్ది గంటలు అయిన తర్వాత ఈ కాకా మహాజన్ స్నేహితుడు కాకా మహాజన్ అడిగాట, ఏం మహాజన్ గారు, నన్ను బాబా దక్షిణ ఎందుకు అడగడు అన్నాడట. నేను దక్షిణ ఇవ్వనని షిరిడీకి వచ్చినటువంటి ఆ వ్యక్తి కాకా మహాజన్ అడిగాట. అప్పుడు వాళ్ళిద్దరు ఏదో అదే ఈ రకంగా మాట్లాడుకుంటుంటే ఆయన కాకా మహాజన్ అన్నట ఆ స్నేహితుడితో, నన్ను అడుగుతావెందుకు, బాబానే అడుగు దక్షిణ అనేటువంటి విషయం అని అంటూ ఉండగానే ఇంత లోపల బాబా అడిగాట, ఏమిటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే అప్పుడు కాకా మహాజన్ అన్నట, బాబా ఈయనను ఎందుకు దక్షిణ అడగడం లేదు అని నన్ను అడుగుతున్నాడు. నేను ఇప్పుడే అనబోతున్నాను మిమ్మల్ని అడగమని, మీరేమో నన్ను అడిగారు. మేమేదో ఇద్దరం మధ్యలో మాట్లాడుకుంటున్నామని. ఏం లేదు బాబా, ఇదే అనుకుంటున్నామంటే అప్పుడు బాబా అన్నాడట ఆ స్నేహితుడితో, ఏం బాబు, నిన్ను నేను ఎందుకు దక్షిణ అడగలేదో తెలుసా? నాకు దక్షిణ ఇవ్వాలని ఇష్టం లేదు కాబట్టి అడగడం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, బాకీ గనక ఉంటే అడుగుతాను అన్నాడటండి. కళ్ళలో నీళ్లు వచ్చాయట. దక్షిణ ఇచ్చాడటండి ఆ స్నేహితుడు. ఈ రకంగా ఆ కాకా మహాజన్ స్నేహితుడికి ఏ అనుభవం కలిగిందో సచ్చరిత్రలో ఈ అధ్యాయంలో ఎంత చక్కటి కథ అండి. ఇంకో కథ ఉంది, చాలా బాగుంటుంది కథ. ఈ కాకా మహాజన్ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు బొంబాయిలో అని చెప్పాను. ఆ ఫ్యాక్టరీలో ఈయన చిన్న ఉద్యోగి. ఆ ఫ్యాక్టరీ ప్రొప్రైటర్, ఆయన పేరు ఠక్కర్. ఆయన తరచూ కాకా మహాజన్తో అడుగుతుండేవాడట, ఏమయ్యా ఏ ఊరికి వెళ్తున్నావు? షిరిడీకి వెళ్తున్నాను స్వామి. అయ్యా షిరిడీకి వెళ్తున్నానంటే, ఎప్పుడు పోయినా షిరిడీ అంటుంటావే, ఒక్కసారి నేను కూడా షిరిడీకి వస్తానన్నాడట. సరే మంచిదే స్వామి, మీరు పెద్దవాళ్ళు, మీరు వస్తే నాకు ఇంకా ఆనందమే అన్నారట. ఆయన కూడా వచ్చాడు. ఎవరు? ఆ ప్రొప్రైటర్, ఆ యజమాని షిరిడీకి వచ్చాడు. వచ్చేటప్పుడు ద్రాక్ష పండ్లు కొన్నాడట మధ్యలో. ఏం ద్రాక్ష పండ్లు అవి? గింజలు ఉండే ద్రాక్ష పండ్లు. వినండి, తర్వాత గుర్తు చేసుకుని, గింజలున్న ద్రాక్ష పండ్లు ఒక 2 సేర్లు కొన్నాడు ఆ యజమాని. ఆ ఠక్కర్ కొన్నాడు. వచ్చారు బాబా దగ్గరికి, వస్తున్నారు. బాబా దగ్గరికి ఆ మసీదు లోపలికి వెళుతుంటే ఎదురుగ్గా ఒక వ్యక్తి వచ్చాడు, దాదా భట్ ఆయన పేరు. ఆయన ఎవరు ఈయనకు తెలియదు, ఈయన ఎవరు ఆయనకు తెలియదు. ఈ ఠక్కర్ అడిగాడట, మీరు బాబా దగ్గరికి చాలాసార్లు వస్తున్నారు కదా, మరి ఈరోజు పొద్దుటి నుంచి మీరు బాబా దగ్గరే ఉన్నారా అని అడిగాడట దాదా భట్టును. అవునండి, పొద్దుటి నుంచి నేను బాబా దగ్గరే ఉన్నాను అన్నాడట దాదా భట్. ఈయన అడిగాడటండి ఠక్కర్, ఏమని, మీరు పొద్దుటి నుంచి బాబా దగ్గర కూర్చున్నా అంటున్నారే, ఈ పొద్దుటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని మహిమలు చూపించాడు బాబా అని అడిగాడట. భట్ అన్నాడట, మహిమలు చూడడం కోసం నేను బాబా దగ్గర కూర్చోను, బాబా దగ్గర కూర్చుంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతే. మరి ఆ మాట విని ఆయన మనసు మార్చుకోవచ్చుగా? లేదండి, కొంతమంది మనస్తత్వం అంతే. లోపలికి వెళ్ళాయట, కూర్చున్నాయట. ఓ 15 మందో 20 మందో కూర్చున్నారు. చక్కగా బాబా దగ్గర కూర్చున్న తర్వాత ఈ ద్రాక్ష పండ్లు ఏవైతే ఉన్నాయో అవి బాబాకు ఇవ్వడానికి వెళ్ళాడండి. వెళుతూ ఉంటే ఆ జోగ్ గారు తీసుకున్నారు ఆ ద్రాక్ష పండ్లు, బాబా దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బాబా ఆ పండ్లను అందరికీ పంచమని
ఒక 4-5 పండ్లు ఆయన తీసేసుకొని అందరికీ పంచమని చెప్పారు. ఈ తక్కర్ కూడా ఆ పండ్లు ఆ తక్కర్ దగ్గరికి వచ్చాడు. ఎవరు హరి సీతారాం జోగ్ వచ్చి దోసెట్ ఇట్లా పెడితే ఆ ద్రాక్ష పండ్లు ఆయన దోసెట్లో ఇచ్చారు. జోగ్ ఇస్తే ఆ ద్రాక్ష పండ్లు చూచి ఈ తక్కర్ కాస్త ఆలోచన చేశాడు. దీని మీద ఏంటి మట్టి ఉంది, దీనికి కాస్త కడిగుండుంటే బాగుండేదే, ఇట్లా మట్టి ఉండేదాన్ని తింటే అనారోగ్యం కలుగుతుంది కదా అని అనుకుంటున్నాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కూడా కాస్త ఆలోచన. ఈయన ద్రాక్ష పండ్లు కొన్నాడు, బాబాకి ఇవ్వమని ఇచ్చాడు కదా, ఇచ్చినప్పుడే చెప్పొచ్చు కదా దాన్ని కడిగి ఇవ్వండి బాబాకని. చెప్పలేదండి. అంటే తన దాకా వచ్చేదాకా తెలియలేదన్నమాట. ఇదేమిటి ఇట్లా ఉంది అనుకుంటున్నాడు. నోట్లో వేసుకుందామా, వేసుకోలేదనుకోండి పక్క వాళ్ళు తిడతారు మళ్ళా. అందుకని ఇక పక్క వాళ్ళందరూ తినేటప్పటికి ఈయన కూడా నోట్లో వేసుకున్నాడండి. నోట్లో వేసుకునేటప్పటికి గింజలు వచ్చాయి, గొంతు దగ్గరికి వచ్చాయి. ఆగిపోయాడు. మట్టి అంటే లోపలికి పోతే ఏదో రకంగా అయిపోతుంది, గింజలు లోపలికి పోతే ఇంకెంత భయంకరమైన స్థితి అని ఏం చేశాడట, ఆ గింజలు బయటికి ఉమ్మేసి ఆ ఉమ్మేసిన గింజలను ఆ రకంగా నోట్లో వేసుకున్నటువంటి ఆ ఉమ్మేసినటువంటి గింజల్ని కిందెక్కడైనా పడేస్తే ఎవరైనా ఏదైనా అసహించుకుంటారు అని అనుకొని ఆ తక్కర్ ఏం చేశాడట, కోటు వేసుకొని ఉన్నాడండి. ఆ కోటు జోబిలోకి వేసుకున్నాడటండి ఎంగిలి చేసిన ఆ గింజలు. అనుకున్నాడట, బాబా గింజలు లేనటువంటి ద్రాక్ష పళ్ళు అయితే ఎంత సులభంగా హాయిగా తినగలిగేవాడినో, ఏమిటా ఇట్లా జరుగుతున్నది అనుకున్నాట. నువ్వు కొన్నదేమో ద్రాక్ష పండ్లు గింజలవి, నువ్వు అడుగుతున్నదేమో బాబాను గింజలు లేనివి. ఏమిటండి, అరటి పండు నైవేద్యం పెట్టి నాకు ఆపిల్ పండు కావాలని కోరుకుంటే ఎట్లా వస్తుందండి? నీ నివేదన నీ వేదిస్తావో అదే నీకు నీ గురువు ఇస్తాడండి. ఇదే మనం నేర్చుకోవాల్సింది. తక్కరేమో ఆ రకంగా కోటు జోబిలో ఎంగిల్ చేసిన ఉమ్మేసిన ఆ ద్రాక్ష ఆ గింజలను లోట్లు ఎంత ఎంత చికాకు పడే పరిస్థితి అండి. చికాకు పడిపోతున్నాడు. తర్వాత ఏం జరిగింది, ద్రాక్ష పండ్లు కొన్ని మిగిలినాయండి. అప్పుడు ఈయనకు మనసులో వచ్చిందట ఆలోచన, ఈసారి మిగిలిన ఆ ద్రాక్ష పండ్లు కాకా మహాజనే అందరికీ పంచితే బాగుండు అని మనసులో అనుకున్నాట. మామూలుగా జోగ్ గారికి ఇస్తాడు అందరికీ పంచమని. ఇట్లా ఆయన మనసులో అనుకోగానే బాబా ఏం చేశాట, కాకా ఇక్కడికి రాని పిలిచాట. తక్కర్ పక్కనే కూర్చున్నాడు. పిలిచాడట. పిలిస్తే ఎందుకు అనుకున్నాడు, ఇదిగో ఈ ద్రాక్ష పండ్లు అందరికీ పంచవయ్యా అన్నాడు. అమ్మో నా మనసులో ఉన్నది బాబా ఎట్లా తెలుసుకున్నాడా అని ఆశ్చర్యపడ్డాడు. ఆ కాకా మహాజన్ అందరికీ పంచుతున్నాట. ఈయన దగ్గరికి వచ్చాడు. ఈయన దోశలు పెట్టాడేం, అలవాటైపోయిందిగా, అనుభవంకి వచ్చేసింది. ఆ ద్రాక్ష పండ్లు చూస్తున్నాట. మళ్ళా మామూలే, ఏమిటి గింజలు ఆ లోపలికి పోవడం అవి ఇదే మామూలే. ఇట్లా చూస్తూ ఉంటే బాబాను చూస్తున్నాట. ఏమిటి బాబా ఈ పరిస్థితి అని. అప్పుడు బాబాను చూస్తుంటే బాబా అన్నాడట, తినేసాయి అన్నాడట. తినేసాయని ఇట్లా చేయి చూపించేటప్పటికి ఏం మాట్లాడలేదండి. బాబాను చూస్తూ నోట్లో వేసుకున్నాడండి. వేసుకునేటప్పటికి గింజలు లేవు. అదేంటి బాబా చెప్పినట్టుగానే, బాబా తినగానే నేను అనుకున్నట్టుగానే గింజలు లేనటువంటి ద్రాక్ష పండ్లు నాకు ఇచ్చాడు బాబా అని ఆనందపడ్డాడు, ఆశ్చర్యపడుతున్నాడు. కానీ ఏం చేశాడు, పక్కనుండే వ్యక్తిని అడిగాడట, బాబు నీకు గింజలుండే ద్రాక్ష పండ్లు వచ్చాయా గింజలు లేని వచ్చాయా అని. అప్పుడు ఆ పక్క వ్యక్తి అన్నాడట, నాకు గింజలు ఉన్నవే వచ్చాయని. ఇక ఈయన పరిస్థితి ఏమిటో చెప్పండి. నాకు గింజలున్నవి వచ్చాయా గింజలు లేని వచ్చాయా, నేను బాబాను చూసుకుంటూ గింజలున్నవే తిన్నానా, ఎంత చికాకు పడ్డాడో బాబా బాబా. అందుకనే చెప్తారు, ఎక్కడైనా ఏ స్థితిలోనైనా యోగీశ్వరుడి దగ్గరికి గురువు దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి మనస్తత్వంలో చికాకు పడి మహిమలేమో చూడడం కోసం పోస్తే ఇదే పరిస్థితి వస్తుందండి. తక్కరి రకంగా చాలా చికాకు పడ్డాట. తర్వాత అక్కడి నుంచి హారతి కాగానే వెళ్ళాడు. శ్యామ ఇంట్లో భోజనం చేశాడు. ఇక అక్కడ ఉండడం పెద్ద ఇష్టం లేదు. ఆయన మనస్తత్వం అండి, ఆయనకు అనుభవం కలిగింది. బాబా చాలా శక్తివంతుడే, కానీ స్థిరంగా ఉండడండి. అది కొంతమంది మనస్తత్వం అంతే. అందుకని శ్యామకు చెప్పాట, మహాజనికి చెప్పాట. మహాజన్ ఎట్లాగూ రాడు, ఎందుకంటే ఆయన షిరిడికి పోయాడంటే వారం రోజులు అక్కడే. అందుకని ఇంకొక వ్యక్తిని తోడు తీసుకొని వచ్చాడటండి. చూడండి జరిగిన పద్ధతి. చివరికి భోజనం చేసి నేను వెళ్ళొస్తానయ్యా అని చెప్పాట. అప్పుడు శ్యామ అన్నారట, మళ్ళా ఒకసారి బాబా దగ్గరికి పోదామని. అప్పుడు బాబా దగ్గరికి తీసుకొచ్చాడు. శ్యామ అదేతో పాటు ఆ కాకా మహాజన్ యజమాని అది తక్కర్ వస్తున్నాడండి బాబా దగ్గరికి. బాబా ఈయన ఎవరో తెలుసా మీకు అన్నారటండి. ఎవరు? మాధవరావు దేశపాండే. బాబాను చూస్తూ, ఎవరు ఈయన? బాబా మన కాకా మహాజన్ లేడు,
ఆయనకి యజమాని బాబా అన్నాడట. వెంటనే బాబా అన్నట, కాకా మహాజనికి ఈయన యజమానా? కాదు, కాకా మహాజన్ యజమాని పైనున్నాడయ్యా అన్నాడటండి. ఆయన మొహం ఇంత చిన్నదైపోయింది. మామూలుగా మనం పెద్దవాళ్ళ దగ్గరికి, గురువుల దగ్గరికి వెళితే మనకి ఎవరన్నా ఆఫీసులో ఉండేటువంటి ఆఫీసర్లు, పెద్ద పెద్ద కలెక్టర్స్ ఎవరైనా వస్తే, ఏమండి ఈయన ఆఫీసర్ అండి, అక్కడికి పోయినా ఈ ఆఫీసర్లు, అక్కడికి పోయినా ఈ ఇంట్రొడక్షన్ ఉంటుందండి. అది చాలా తప్పండి. చూడండి ఎంత చక్కగా ఆ కాకా మహాజనికి యజమాని అని ఈయన చెప్పడం ఏంటండి? బాబా లేదు, యజమాని ఏమిటి, ఉద్యోగం చేస్తున్నాడు, ఆయనకేదో జీతం ఇస్తున్నాడు అంతే. కానీ అసలు యజమాని ఎవరు? పరిపూర్ణంగా త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నాడు ఆయన భగవంతుడిని. అంతేకాని నేనే యజమానిని, నన్నే ఆయన నమ్ముకున్నాడని బాబా చెప్పలేదండి. పైనున్నాడు అంటే భగవంతుడు అని చెప్తున్నాడు. ఆ రకంగా ఠక్కరుకు నిజంగా మొహం చిన్నదైపోయి ఉండాలి. నమస్కరించాడట, పక్క కూర్చున్నాట. అప్పుడు బాబా అన్నాట, వయసులో ఉన్నాడు ఒక ఆయన, బాగా డబ్బులున్నాయి, కావాల్సినంత మంది పనిచేసేవాళ్ళు ఉన్నారు, నౌకర్లు. ఏ పని ఆయన చేయవలసిన అవసరం లేదయ్యా. కానీ ఏం చేస్తాడో తెలుసా వాడు? అందరితో అంటున్నాడట బాబా ఇట్లా, ఏ పని ఆయన చేయవలసిన అవసరం లేదు, కానీ ఏం చేస్తాడో తెలుసా? అన్నీ నెత్తినేసుకుంటాడు. పోనీ చేస్తాడా? చెయ్యడండి, మధ్యలో వదిలేస్తాడు. ఇక్కడికి ఈరోజు పోతాడు, రేపు ఇంకో ఊరికి పోతాడు, రేపు ఇంకో చోటికి పోతాడు. ఎక్కడ స్థిరంగా ఉండడయ్యా. మనస్సును స్థిరపరుచుకొని ఒక చోట స్థిరంగా ఉంటే బాగుంటుందిగా అని అన్నాడట. ఎవరి గురించి అంటే అన్నది బాబా, ఇదిగో ఈ ఠక్కర్ గురించి. మనస్సు ఒక చోట స్థిరంగా, ఇక్కడ ఈయన మహిమలు చూపిస్తే, అక్కడ ఆయన మహిమలు చూపిస్తే, అటు పోయి ఇటు పోయి, ఏమిటి కాకా మహాజన్ ఇన్నిసార్లు పోతుంటాడు షిరిడీకి, పోదాం మనం కూడా చూసొద్దాం. ఎందుకండి ఎన్ని చోట్ల తిరిగి 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 కాళ్ళు ఒళ్ళు నొప్పులు పుట్టాల్సిందే తప్ప మనస్సును స్థిరపరచుకోండి. ఇదే సచ్చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సింది. ఎన్నో తిరిగాం, ఎన్నో చుట్టూ చూసాం. ఈ మహిమలు ఇవి కాదండి. మనకు కావాల్సింది యథార్థ స్థితి, ప్రశాంతత. మనస్సులో ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా మాయలో పడకుండా మనకి ఏది భగవంతుడు ఇస్తాడో అది ఇస్తాడంతే. అదే బాబా చెప్పేది. అందరూ హాయిగా ఉండండి, ఒకళ్ళతో పోటీ పడకండి, అనేక రకాలుగా ఆలోచనలు పెంచుకోకండి. ఏదైతే నీకు ఆలోచన కలిగిందో అది భగవంతుడికి సమర్పించి ఆ పని చేయండి. ఇంత చక్కగా కథల ద్వారా మనకు చక్కటి ఉపదేశాలు ఇస్తున్నటువంటి తండ్రి సచ్చరిత్ర. ఊరికే కథలు చదవడం కాదు, చదివిన ఆ కథలలో పారాయణం చేసినటువంటి కథల్లో చూడండి ఎంత చక్కటి, వినడానికి ఎట్లున్నాయి, అబ్బా ఎంత బాగున్నాయండి కథలు, ఎంత చమత్కారం ఎంత గొప్పగా ఉందండి, వింటుంటే ఎంతో బాగుందండి. వింటున్నాం కానీ ఏం తెలుసుకుంటున్నాం? ఎప్పుడో ఠక్కర్, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఠక్కర్ ఆ రకంగా గింజలు ఉండే ద్రాక్ష పళ్ళు తెచ్చి గింజలు లేని ద్రాక్ష పళ్ళు అడిగాడు. ఎంతో అవస్థపడ్డాడు. మనస్సులో ఒక స్థిమితత లేదు. నాకు డబ్బులు ఉన్నాయి, నేను అటుపోతా ఇటుపోతా. ఎక్కడ ఎవరికి ఎంత డబ్బులు ఉంటే మాత్రం ఏమన్నా కట్టుకొని పోతారా అండి? మనస్సును స్థిరపరచుకొని ఎంత సాత్వికుడండి, ఎంత మంచి మనసు కలవాడండి అని పోయిన వాళ్ళని ఎవరినైనా చూచి బాగా డబ్బులున్నాయని ఎవరు అనుకోరండి. ఎంత హాయిగా నిశ్చింతగా నలుగురి మధ్యలో హాయిగా ఉన్నాడండి, హాయిగా వెళ్ళిపోయాడండి అంటారు తప్ప ఏమీ లేదండి. కాబట్టి ఈ రకంగా ఆ కాకా మహాజన్ స్నేహితుడికి అనుభవం కలిగిందో, ఆ కాకా మహాజన్ గారి ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడో ఆ ఫ్యాక్టరీ యజమానికి ఏ రకంగా బాబా అనుభవం కలిగించాడో ఈ కథలను సచ్చరిత్రలో హేమాది పంతు మనకు చెప్తున్నాడు. ఆయన స్వయంగా చెప్తున్నాడు. అందుకే సచ్చరిత్ర మూలంలో అలాగే చెప్తాడు. నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి అని. ఈ రకంగా ఈ అధ్యాయంలో ఈ కథలను ఆయన మనకు చెప్తున్నాడని గుర్తు చేస్తూ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై. Look